పరిస్థితులు చూస్తుంటే ఇంకొన్నాళ్ళు త్రివిక్రమ్కి ఎదురు చూపులు తప్పేలా లేవు. కోరుకున్న హీరో దొరకాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. అందుకే ఈలోపు తన పాత పాత్రలోకి వెళ్ళడానికి గురూజీ నిర్ణయించుకున్నారేమో అనిపిస్తోంది. దర్శకుడిగా మారాక వదిలేసిన డ్యూటీనే మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నారు ఈయన. ఈ గ్యాప్లో మాటల మాంత్రికుడు ఏం చేయబోతున్నారో ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూసేద్దాం. గుంటూరు కారంకు ముందు త్రివిక్రమ్కు దర్శకుడిగా లాంగ్ గ్యాప్ వచ్చింది. 2020లో అలవైకుంఠపురంతో వస్తే 4 ఏళ్ల తర్వాత కానీ గుంటూరు కారం రిలీజ్ కాలేదు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే త్రివిక్రమ్కి మళ్లీ భారీ గ్యాప్ తప్పేలా లేదు. అల్లు అర్జున్ సినిమా కమిట్ అయినా అదెప్పుడు సెట్స్ పైకొస్తుందనేది ఇప్పట్లో క్లారిటీ రావడం కష్టమే. దర్శకుడిగా మారిన తర్వాత రైటర్గా ఆపేశారు త్రివిక్రమ్. మధ్యలో స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం తీన్మార్, భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు మాటలు రాశారు. ఇతర హీరోలు, దర్శకులు అడిగినా కూడా మెట్టు దిగలేదు గురూజీ. కానీ చాలా రోజుల తర్వాత ఇతర హీరోల కోసం కథలు రాయడానికి రెడీ అవుతున్నారు మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ ప్రస్తుతం దర్శకుడు మాత్రమే కాదు, నిర్మాత కూడా. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఫార్చ్యూన్ 4 బ్యానర్లో ఆయన సతీమణి సౌజన్య వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక సితారాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రాబోయే ఓ సినిమాకు మాట సాయం చేయబోతున్నారు త్రివిక్రమ్. వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లేతో సిద్ధూ ఓ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. 20 ఏళ్ల కిందే రైటర్గా భారీ పారితోషికం అందుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఎంత తీసుకుంటారనేది ఊహించడం కష్టమే. ఏదేమైనా దర్శకుడుగా వచ్చిన గ్యాప్ను తనలోని రైటర్తో భర్తీ చేయాలని చూస్తున్నారు గురూజీ. చివరిగా నితిన్ చల్మోహన్ రంగకు కథ అందించారు త్రివిక్రమ్. ఓజీ గురించి ఒక్క అప్డేట్ తెలిస్తేనే చాలు అని వేచి చూస్తున్న పవన్ ఫ్యాన్స్ కి ఏకంగా ఫుల్ మీల్స్ పెట్టినంత పనిచేశారు సుజిత్. ఒకే ఒక ఇంటర్వ్యూలో అభిమానులు కోరుకుంటున్న అన్ని విషయాలు చెప్పేశారు. అసలు ఓజీ షూటింగ్ ముచ్చట్లేంటి, ఎప్పుడొస్తుంది, ట్రైలర్ కట్ చేశారా, ఇలా ఒకటేంటి అన్నీ చెప్పేశారు సుజిత్. మరి ఆయన ఏం చెప్పారో చూద్దామా? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3-4 సినిమాలు చేస్తున్నారు. కానీ అందరి ఫోకస్ మాత్రం ఓజీపైనే ఉంది. కారణం ఏదైనా ఈ మధ్య ఎక్కువగా రీమేక్స్ చేస్తోన్న పవన్ చాలా రోజుల తర్వాత చేస్తోన్న ఒరిజినల్ సినిమా ఓజీ. అందుకే టీజర్ రిలీజ్ నుంచే దీనిపై అంచనాలు ఆకాశమంతా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 70% పూర్తయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఇంకా సెట్స్ పైనే ఉంది ఓజీ. 2 వారాలు పవన్ డేట్స్ ఇస్తే చాలు ఈ సినిమా పూర్తయిపోతుంది. ఓజీపై ఒక్క అప్డేట్ వస్తే చాలు అనుకుంటోన్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టారు సుజిత్. కార్తికేయ భజే వాయువేగం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుజిత్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే ఓజీ ముచ్చట్లు ఫ్యాన్స్ కు చెప్పారు. టైటిల్లోనే జపనీస్ లింక్ చూపించారు సుజిత్. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఓజీలో జపనీస్ రిఫరెన్స్లుంటాయని, కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు పవన్ స్వయంగా దగ్గరుండి డిజైన్ చేశారని తెలిపారు సుజిత్. ట్రైలర్ ఇప్పటికే కట్ చేశామని, రిలీజ్ కు ముందు విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. సెప్టెంబర్ 27న ఓజీ విడుదల కానుంది. శ్రీలీల టైం టర్న్ అవుతోందా? చాలా రోజుల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ ఈమెకు అవకాశాలు క్యూ కట్టబోతున్నాయా? గుంటూరు కారం తర్వాత ఖాళీగా ఉన్న శ్రీలీలకు పాత పరిచయాలే హెల్ప్ అవుతున్నాయేమో అనిపిస్తోంది. కలిసొచ్చిన కాంబినేషన్లోనే మరో సినిమాకు రెడీ అవుతున్నారు ఈ బ్యూటీ. మరి ఏంటది? ఈ బ్యూటీ బిజీ అయ్యేదెప్పుడు? గుంటూరు కారం తర్వాత ఊహించని విధంగా శ్రీలీల కెరీర్ నెమ్మదించింది. అప్పటి వరకు చేతి నిండా సినిమాలున్న ఈ బ్యూటీకి సడన్ బ్రేకులు పడ్డాయి. పవన్ పొలిటికల్ గా బిజీ కారణంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లేట్ అవ్వడం, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమా నుంచి తప్పుకోవడంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల. పరిస్థితులు చూస్తుంటే ఉస్తాద్ ఇప్పట్లో మొదలవ్వడం కష్టమే. అలాగే విజయ్ సినిమాలో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో అజిత్తో ఓ సినిమాలో నటిస్తున్నారు శ్రీలీల. ఇలాంటి సమయంలో రవితేజ నుంచి ఈ బ్యూటీకి పిలుపొచ్చిందని తెలుస్తోంది. మాస్ రాజా 75వ సినిమాలో ధమాకా కాంబో రిపీట్ కాబోతోంది. సామాజ వర్గమన సినిమాకి రైటర్గా పనిచేసిన భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. శ్రీలీల ఇందులో రవితేజకి జోడిగా నటించబోతున్నారు. ధమాకాతోనే ఈ భామ దశ తిరిగిపోయింది. కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మాస్ రాజానే మరోసారి శ్రీలీలకు ఆఫర్ ఇస్తున్నారు. సమ్మర్లో సినిమాల రిలీజ్లు లేక బాక్స్ ఆఫీస్ కళ తప్పింది, కానీ షూటింగ్స్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు మన హీరోలు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి ఒకరిద్దరు మాత్రమే ఇంకా రెస్ట్ మోడ్లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత బాలయ్య కూడా సెట్కొచ్చేస్తున్నారు. మరి ఎవరెవరు ఎక్కడున్నారు, ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూసేద్దామా? సమ్మర్లోనూ బ్రేక్ లేకుండా పనిచేస్తున్నారు చిరంజీవి. ఈయన నటిస్తున్న విశ్వంభర షూటింగ్ 3 వారాలుగా అన్నపూర్ణ 7 ఎకర్స్లోనే జరుగుతోంది. అలాగే ఈ చిత్రం భారీ సెట్ కూడా వేశారు.
ఇక ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజాసాబ్ షూటింగ్ శంషాబాద్లో జరుగుతోంది. అలాగే కల్కి ప్రమోషన్స్ కు కూడా టైం కేటాయించారు ప్రభాస్. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కొన్ని రోజులుగా ఆర్ఎఫ్సీలోనే జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవరా, నాని సరిపోదా శనివారం, దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ షూటింగ్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. మంచు విష్ణు కన్నప్ప షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతుండగా శర్వానంద్ అభిలాష్ కంకర సినిమా షూటింగ్ 2 వారాలుగా శంషాబాద్లో జరుగుతోంది. ఇక అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ పటాన్ చెరువు నుంచి అన్నపూర్ణ 7 ఎకర్స్ కు షిఫ్ట్ అయింది. నిఖిల్ స్వయంభూలోని కీలక షెడ్యూల్ శంకర్పల్లిలో జరుగుతోంది. మనమే అనుకుంటే మనకంటే దారుణంగా మారిపోయింది తమిళ ఇండస్ట్రీ పరిస్థితి. ఇప్పుడు కాలం కలిసి రాకపోతే అరటిపండు తిన్న పన్నీరు గుద్ది అంటారు కదా. కోలీవుడ్కు అచ్చుగుద్దినట్టు సెట్ అవుతుంది ఈ సామెత. కొత్త సినిమాలు లేక, వచ్చిన సినిమాలకు ఆడియన్స్ లేక థియేటర్లు మూసేస్తున్నారు ఎగ్జిబిటర్లు. అసలు ఉన్నట్లుండి కోలీవుడ్కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత 2 ఏళ్లుగా విక్రమ్, పొన్నియిన్ సెల్వన్, జైలర్, లియో లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కోలీవుడ్కు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. జైలర్, లియోలతో థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ రేంజ్ ఫీడింగ్ థియేటర్స్కు లేదు. సంక్రాంతికి ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్, ఐలాన్ సినిమాలతో వచ్చినా కూడా ఏదో ఓకే అనిపించాయే తప్ప బ్లాక్ బస్టర్స్ అయితే కాదు. సమ్మర్కొస్తాయనుకున్న సూర్య, విక్రమ్, అజిత్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. భారీ సినిమాలొస్తాయని ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు చావుకబురు చల్లగా చెప్పారు నిర్మాతలు. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 సైతం జూలై 12న విడుదల కానుంది. అజిత్, విజయ్, రజనీకాంత్ సినిమాలు ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి. ఈ టైంలో ఫీడింగ్ లేక చాలా థియేటర్స్ మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు. తమిళంతో పోలిస్తే టాలీవుడ్ కాస్త బెటర్. మన దగ్గర కల్కి, పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్, ఓజీ అంటూ 2024లో రాబోయే పెద్ద సినిమాల పేర్లు చెప్తున్నాం. కానీ అక్కడ ఇండియన్ 2 తప్పిస్తే ఏ సినిమా కనిపించట్లేదు. కంగువా, తంగలాన్ ఇంకా డేట్ చెప్పలేదు. విజయ్ గోట్ మాత్రమే ఈ ఏడాది రానుంది. మొత్తానికి స్టార్స్ వచ్చే వరకు థియేటర్స్లో ఆడియన్స్ కంటే ఈగలు, దోమలే కనిపించేలా ఉన్నాయిప్పుడు అంటున్నారు ఎగ్జిబిటర్లు. రీ రిలీజ్ 2 ఏళ్లుగా నిర్మాతలకి ఈ పదం బాగా ఎక్కేసింది. డబ్బులొచ్చినా రాకపోయినా పాత సినిమాల్ని కొత్తగా ముస్తాబు చేసి మళ్లీ విడుదల చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు తెలుగులో ఈ ట్రెండ్ నడిస్తే ఇప్పుడు ఇది తమిళంలో మొదలైంది. తాజాగా మరో క్లాసిక్ ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే దాని సీక్వెల్ మరో 40 రోజుల్లో రాబోతోంది. ఆ సినిమా ఏంటో మీరే చూసేయండి. చూస్తున్నారుగా భారతీయుడి సినిమా కొత్త ట్రైలర్. జూన్ 7న ఈ సినిమా మరోసారి థియేటర్స్లో విడుదల కానుంది. 1996లో శంకర్ తెరకెక్కించిన ఇండియన్ తమిళంతో పాటు తెలుగులోనూ సంచలనం సృష్టించింది. ఈ సినిమా సీక్వెల్ జూలై 12 విడుదల కానుంది. ఈలోపే భారతీయుణ్ణు మరోసారి రిలీజ్ చేస్తున్నారు ఏఎం రత్నం. తాజాగా 4K ట్రైలర్ విడుదల చేశారు. మనతో పోలిస్తే తమిళంలో రీ రిలీజ్ ట్రెండ్ తక్కువే. బాబా, ప్రేమికుడు లాంటి 1-2 మాత్రమే అక్కడ రీ రిలీజ్ అయ్యాయి. అయితే మొన్న మధ్య విజయ్ గిల్లీ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ అయింది. దానికి ఏకంగా 23 కోట్లొచ్చాయి. రీ రిలీజులతో అత్యధిక వసూళ్లు తీసుకొచ్చిన ఇండియన్ సినిమా ఇదే. గిల్లీ తర్వాత రీ రిలీజులపై తమిళ నిర్మాతలకు ఇంట్రెస్ట్ పెరిగింది. తాజాగా ఇండియన్ సినిమాను అలాగే భారీగానే రీ రిలీజ్ చేయబోతున్నారు. పైగా ఇప్పుడు తమిళనాడులో సినిమాలు లేవు. ఈ గ్యాప్ను భారతీయుడితో భర్తీ చేయాలని చూస్తున్నారు. మరోవైపు రజనీకాంత్, శివాజీ, అజిత్, బిల్లా సినిమాలను రీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారీ సోయో.